సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన దేశంలోని ఆలయాలన్నీ మూసివేస్తారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి మళ్లీ భక్తులకు దర్శనాలకు అనుమతిస్తారు. అయితే ఏపీ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. వాయు లింగేశ్వరుడు, సూర్య చంద్రులు, అగ్ని భట్టారుడితో పాటు 9 గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. అందుకే ఈ క్షేత్రంలో రాహు కేతువుల ప్రభావం చూపలేరని అంటున్నారు పండితులు. భారతీయ సంస్కృతిలో గ్రహణాలకి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహణం సమయంలో మనుషులే కాదు, పశుపక్షాదులు కూడా కదలవని అంటారు. గ్రహణం టైంలో దేశంలోని ప్రముఖ దేవాలయాలు సహా అన్ని ఆలయాలను మూసివేస్తారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయానికి సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలను నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే దేశంలో గ్రహణ సమయంలో తెరిచి ఉండి విశేష పూజలను జరుపుకునే ఆలయం ఏపీలో ఉంది. గ్రహణాలకు శ్రీకాళహస్తి దేవాలయానికి మాత్రమే మినహాయింపు ఉంది. గ్రహణం రోజున ఈ ఆలయం తెరిచే ఉంటుంది. దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి దేవాలయానికి ఈ ప్రత్యేకత ఉంది. ఇక్కడ మాత్రమే చంద్రగ్రహణమైన, సూర్యగ్రహణమైన గ్రహణ కాలంలోనూ ఈ ఆలయం తెరిచే ఉంటుంది. శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయమని పూజారులు చెబుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామిలో శ్రీ అంటే సాలెపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జంతువులు ఇక్కడ పూజలు చేసి శివునిలో ఐక్యం అయ్యాయని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ శివుడు పాము రూపంలో ఉంటాడు. ఆయన శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. అలాగే జ్ఞాన ప్రసూనాంబగా పిలుచుకునే అమ్మవారి నడుముకు నాగాభరణం ఉంటుంది. ఈ దేవాలయంలో రాహుకేతువులు ఉన్నారు. అందువల్ల శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతు క్షేత్రంగా పేరుగాంచింది. సూర్యగ్రహణమైన లేక చంద్రగ్రహణమైన సూర్యచంద్రులను కబలించేది రాహుకేతువులే. శ్రీకాళహస్తి ఆలయం రాహు కేతు క్షేత్రం కావడంతో గ్రహణాల సమయంలో కూడా తెరిచి ఉంచి రాహు కేతు శాంతి పూజలు నిర్వహిస్తారు. గ్రహణం టైంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే భక్తులు కూడా వచ్చి రాహుకేతు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. అలాగే స్వామి, అమ్మవారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషమే కాకుండా నక్షత్ర, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ కడతారు. సూర్యగ్రహణ సమయంలో, గ్రహణం ప్రారంభం సమయంలో శ్రీకాళహస్తీశ్వరుడికి శాంతి అభిషేకం నిర్వహిస్తారు. అదే చంద్రగ్రహణం అయితే విడుపు సమయంలో ఈ అభిషేకాన్ని జరుపుతారు. గ్రహణ సమయంలో రాహు, కేతు, సర్పదోషాల నివారణ కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే గ్రహణ సమయాల్లోనూ భారీగా భక్తులు ఆలయానికి చేరుకుని వాయులింగేశ్వరుడిని పూజిస్తారు.